తెలుగు టైటాన్స్ సీజన్ 13 కప్పు మనదే. రాసి పెట్టుకో. ఓ ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ తర్వాత తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ తల ఎత్తుకొని తిరిగిన సీజన్ ఏదిరా అంటే సీజన్ 12. మనం ప్లే ఆఫ్ దాకా వచ్చాం, క్వాలిఫర్ 2 వరకు ఫైట్ చేసాం, కానీ లాస్ట్లో జారిపోయింది. ఫైనల్కి అడుగు అసలు ఎట్లా అంటే జస్ట్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్ పోతుంటుంది. ఎన్ని సీజన్ల నుంచి మనం ప్లే ఆఫ్స్ దాకా రానికనే ఇట్లా తండ్లాడుతుండే, అట్లాంటిది క్వాలిఫై 2 వరకు వచ్చాం. ఒక్క అడుగులో ఫైనల్కి మిస్ అయిపోయింది. లాస్ట్ సీజన్లో కూడా జారిపోయి కప్పు. పవన్ షెరావత్ లేకుండా విజయ్ మాలిక్ క్యాప్టెన్సీలో టీమ్ స్టార్ పవర్ కంటే టీం వర్క్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే మనం టాప్ 4లో ఉన్నాం. మనం నేర్చుకున్న పెద్ద లెసన్ ఏమిటంటే, ఒక ప్లేయర్ మీద 2 crores పెట్టడం కంటే బ్యాలెన్స్డ్ టీం ఉంటే విన్ అవుతాయి. సీజన్ 12లో పవన్ తమిళ్ తలవాస్ మనకి అపోనెంట్గా ఉన్నాడు. ఇప్పుడు సీజన్ 13 ఆడిషన్స్ వస్తుంది. మనం మళ్ళీ పవన్ షెరావత్ కోసం వెళ్ళాలా? మేనేజ్మెంట్ మళ్ళీ ఎలా ఆలోచిస్తుందో ఈ సీజన్ కూడా మనకి సెట్ అయిన బ్యాలెన్స్డ్ టీం ఫార్ములానే ఫాలో అవ్వాలా? సో మీరు కమెంట్లో చెప్పండి, ఈ టీం బ్యాలెన్స్డ్గానే ఉంది సీజన్ 12. సో ఈ టీమే బెస్టా, కొంచెం కొత్తగా ఏమైనా మార్చాలనేది కొంచెం కమెంట్లో చెప్పండి. మీకు ఎవరు కావాలంతా. నా ఆప్షన్ ఏంటంటే పవన్ మటుకు వద్దు. ఆ డబ్బులతో ఒక టాప్ క్లాస్ అండ్ రైట్ డిఫెండర్ని కొనొచ్చు. మనకి రేటింగ్లో ఇంకా పవర్ కావాలి. సో పవర్ని FBM ఫైనల్ బిడ్ మ్యాచ్ ఫ్రెష్ బిడ్తో తేవాలి. సీజన్ 13కి మనం ఎవరిని రిటైన్ చేసుకోవాలి? విజయ్ మాలిక్ క్యాప్టెన్ అండ్ ఆల్రౌండర్. ఈయనను మటుకు ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా విజయ్ని మటుకు రిటైన్ చేసుకోవాలి. మనకి విజయ్ చాలా అవసరమవుతున్నాడు. సీజన్ 11 సీజన్ 12లో మనం చూసినాము. సో విజయ్ని మటుకు ఎటువంటి దాంట్లో వదులుకోకూడదు, ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. సీజన్ 12లో డిఫెండర్సే కొంచెం ఇది అంటే, ఒక డిఫెండర్ ఇద్దరు చెప్పుకోదగ్గ ఉన్నారు, కానీ మిగతా డిఫెండర్స్ వల్ల మనకి వేస్ట్. కొన్ని మ్యాచ్లు డిఫెండర్ వల్లనే దొబ్బింది అనేది మనం చూసినాము. మనకి బాగా పేరు వచ్చేది ఎవర్రా అంటే అనికేత్ ఉన్నాడు, ఇంకొకటి శుభం షిండే ఉన్నాడు. ఇంకా గత చెప్పుకో పెద్ద డిఫెండర్లు మన దాంట్లో లేరు. ఇంకా చూసినాం లాస్ట్ సీజన్లో లాస్ట్కి దొబ్బినది ఏంద్రా అంటే ఎవడి వల్ల అంటే ఈ అజిత్ పవార్ వాళ్ళని, ఇంకా అది అందరూ తెలుసు. సో మనం డిఫెండర్లని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంచెం మంచి డిఫెండర్లని తీసుకురావాలి. కొంచెం యంగ్ డిఫెండర్ అయినా పర్లేదు, కానీ కొంచెం మంచిగా కొంచెం టీం వర్క్ ఉంటే మనం కూడా లాస్ట్ సీజన్లో మనం టాప్ 4కి ఎలా వచ్చామో ఈ సీజన్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, ఫైనల్లో అడుగు పెట్టచ్చు. అందుకని డిఫెండర్ని కొంచెం చేంజ్ చేసి, కొంచెం మంచి డిఫెండర్ని చేంజ్ చేసి తీసుకొస్తే బెటర్ అని నా ఆప్షన్. యంగ్ ప్లేయర్స్ కేటగిరీలో తక్కువ ప్రైజ్కి ఉన్న డిఫెండర్లని రిటైన్ చేసుకోవాలి మన తెలుగు టైటాన్స్. అంటే ఎఫర్ట్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టగలనమాట. యంగ్స్టర్స్ అంటే మేము ప్రూవ్ చేసుకోవాలి అని కొంచెం వాళ్ళకు ఉంటుంది కదా. సో అలానే కొంచెం మన తెలుగు టైటాన్స్ డిఫెండింగ్లో కొంచెం ముందు పడుతుంది అనేది నాది. లాస్ట్ సీజన్ లాగా మంచి ప్లేయర్ని రిలీజ్ చేసి మళ్ళీ ఎక్కువ రేటుకి కొనే తప్పు మటుకు అస్సలు చేయకూడదు ఈ తెలుగు టైటాన్స్ ఎప్పుడు ఓడిపోయినా అది డిఫెండింగ్ వల్లనే అని చాలాసార్లు చూస్తున్నాం మనం. రేటింగ్లో మనకి టాలెంట్ ఉంది. సీజన్ 13లో మనకి వాల్ ఆఫ్ టైటాన్స్ కావాలి. నాది ఏదిరా అంటే 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ డిఫెండర్ని, కార్నర్ డిఫెండర్ని కొనాలిరా. అసలు కార్నర్ డిఫెండర్లే దిక్కు లేదురా నాయన మనకు అసలు సమయం చెప్పుకోవడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరెవరంటే, ఒక కెప్టెన్ వైజ్గా తీసుకొని రావాలంటే ఫజల్ని తీసుకురావచ్చు. అంటే ఎక్కువ కెపాసిటీ పెట్టి కొనగలిగి తీసుకొస్తే మనకి ఎంత బెనిఫిట్ ఫజల్ని తీసుకొస్తే. లేదా ఇంకొకటి షాదుల్ కూడా ఉన్నాడు. లాస్ట్ సీజన్ గత కొంచెం వాళ్ళ టీం ఇట్లా అయినా కూడా మనోడు పర్ఫార్మెన్స్ మటుకు ఇచ్చి పడేసినాడు. అలా కొంచెం ఎక్స్పీరియన్స్ డిఫెండర్ని తీసుకొస్తే మనకు కొంచెం బెటర్ అని నా ఫీల్. సో మీరేమంటారు మన దానికి? నాకైతే ఉంది, ఫజల్ని మనం గుంజుకురావాలంటారు. అయినా ఒక్క సీజన్ అయినా మన ఫజల్ పట్టుకు మన దాంట్లో ఆడాలనేది నాది. అది ఈ సీజన్ అయినా అవుతుందో కాదో తెలియకుంది నాకు. సీజన్ 12లో మనం ప్రూవ్ చేసినాం మనది వీక్ టీం కాదు అని. సీజన్ 13లో కప్పు కొట్టి నిరూపించాలి సరే.
వీక్ టీమ్ అన్నారు కదా! అట్లాంటిది 2012లో కంబ్యాక్ మటుకు గట్టిగా ఇచ్చింది. సీజన్ 13లోనైనా వానమ్మ కప్పు మనకి రానురా దేవుడా అని కోరుకోవాలిరా నాయన. ఖచ్చితంగా కప్పు కొట్టి నిరూపించాలిరా సీజన్ 13ల. మీరేమంటారు ఫ్రెండ్స్? నెక్స్ట్ సీజన్ కెప్టెన్‌గా ఎవరు ఉండాలి? విజయ్ మాలికే కంటిన్యూ అవ్వాలా? లేదా కొత్త కెప్టెన్‌ని తీసుకొనొస్తారో మళ్ళా ఈ మేనేజ్‌మెంట్‌ని ఎలా ఆలోచిస్తున్నావు? నాదేందిరా అంటే నాకైతే విజయ్ మాలిక్ పర్ఫెక్ట్ రా మన తెలుగు టైటన్స్‌కి. సో, మన మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో చూద్దాం మళ్ళా. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ కబడ్డీ అప్డేట్స్. జై తెలుగు టైటన్స్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.